హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరి నగేష్. మీరు చూస్తున్న రెసిపీ ఫుడ్ వరల్డ్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా పుల్లగా కారం కారంగా ఉండే గోంగూర చికెన్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఈ కరోనా టైంలో అయితే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రెసిపీ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక కడాయిలోకి అయితే ఒక 200 గ్రామ్స్ గోంగూర అయితే వేసుకోవాలి. కొలత తెలియకపోతే ఒక 4 కట్టలు అయితే యాడ్ చేసుకోండి. అందులో ఒక 50 ml వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. ఇలా మొత్తం దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. అదేవిధంగా మనకి ఎంతైతే రుచి సరిపోతుందో అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకొని మొత్తం దగ్గరికి అయిపోయేంత వరకు ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మెత్తగా మెతుక్కొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కడాయిలోకి అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 6 లేదా 7 రొబ్బలు వెల్లుల్లిపాయలను అయితే వేసుకోవాలి. అందులోనే సన్నగా చీలి పెట్టుకుని ఒక 4 పచ్చిమిరపకాయలు, ఓ రొబ్బ కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 2 మీడియం సైజ్ ఎండుమిరపకాయలను అయితే వేసుకొని మొత్తం ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూరను అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుని ఇలా మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వేరొక కడాయిని అయితే తీసుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ అంతా వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చి ఈ విధంగా వేగిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఒక 1/2 kg చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇందులో చికెన్ అంతా మొత్తం వాటర్ కంటెంట్ అంతా దగ్గరికి అయిపోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఎంతైతే రుచి సరిపోతుందో అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం వాటర్ కంటెంట్ అంతా దగ్గరికి అయిపోయి చికెన్ అంతా ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కారం అంతా ముక్క పట్టుకునేంత వరకు మిక్స్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం పాటు మిక్స్ చేసుకొని అందులో ఒక 200 ml వాటర్ని అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ముక్క అంతా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోయి ఇలా ప్రెస్ చేస్తే ముక్క అంతా విరిగిపోయేలాగా అలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మొత్తము మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని గోంగూర చికెన్ అంతా మిక్స్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్.